తిరుమలలో మాంగళ్య పూజ పేరుతో భక్తులను మోసగిస్తున్న తమిళనాడుకు చెందిన ఘరానా మోసగాడిని తిరుమల 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం మదురైకి చెందిన మురుగన్ నాగరాజు అలియాస్ శంకర్రావు అంతర్రాష్ట్ర నేరస్తుడు. తిరుమలకు తమిళనాడు నుంచి వచ్చే భక్తులనే లక్ష్యంగా చేసుకుని తన పంతాన్ని అమలు చేస్తున్నాడు. ఏడాది మార్చిలో తిరువన్నమలైకి చెందిన మహిళ అఖిలాండం వద్ద ఉండగా తాను టీటీడీ ఉద్యోగినని పరిచయం చేసుకుని మాంగళ్య పూజ చేస్తే భర్తకు కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మించాడు. అనంతరం శ్రీబేడి ఆంజనేయ స్వామి సమీపంలో మీనా షాపింగ్ కాంప్లెక్స్ కు తీసుకువెళ్లి ఆమెకు 2 డజన్ల మట్టి గాజులు ఇచ్చి ఆమె వద్దనున్న 40 గ్రాముల బంగారు మాంగళ్య సూత్రం అలాగే $1,000 ఉన్న సరం 2 ఫోన్లు తీసుకొని తర్వాత ఆమెను పుష్కరిణికి వెళ్లి స్నానం చేసి గుడి ముందు మాంగళ్య పూజకు రమ్మని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అదే నెలలో కోయంబత్తూర్, తిరువల్లూరుకు చెందిన మరో 2 మహిళలను మోసగించి వారి నుంచి 92 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని మోసగించారు. బాధితుల ఫిర్యాదుతో ఎస్ఐలు రమేష్ బాబు, చలపతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వీరు చెన్నై, మదురై, పుదేచేరిలో ఈ తరహా మోసాలపై శోధించడంతో నాగరాజు భాగోతంపై బయటపడింది. నిఘా ఉంచి తిరుమలలో అరెస్ట్ చేసి 13 లక్షల విలువైన 132 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నాగరాజుపై ఆంధ్ర, తెలంగాణలో 20కి పైగా కేసులున్నట్లు గుర్తించారు.